హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం ఆగస్టు 13వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఇక్కడ పునర్విభజనకి సంబంధించి ఇక్కడ ఏంటి అంటే డీలిమిటేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మనకి కాన్స్టిట్యుయెన్సీని ఎప్పుడు పునర్విభజిస్తూ ఉంటారు అంటే లోక్సభ, లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి సంబంధించి కాన్స్టిట్యుయెన్సీస్ని నిర్ణయిస్తారనమాట. మరి ప్రస్తుతానికైతే 2026 తర్వాతే, ఫస్ట్ సెన్సస్ తర్వాతే ఈ యొక్క డీలిమిటేషన్ అన్నటువంటిది జరగబోతోంది. నార్మల్గా 2021లో జరగాల్సి ఉంది, కానీ కోవిడ్ వల్ల పోస్ట్ పోన్ అయింది. మరి ఈ నేపథ్యంలో అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, లోక్సభకి కావచ్చు, లెజిస్లేటివ్ అసెంబ్లీకి కావచ్చు, ప్రతి స్టేట్లో టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటాయి కదా, వాటిలో ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉండాలి, ఒకటి సీట్స్ ఎన్ని ఉండాలి, రెండవది వచ్చేసరికి బౌండరీస్ అంటే ఒక టెరిటరీ యొక్క బౌండరీ ఎలా ఉండాలి, లోక్సభకి సంబంధించి లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించి ఎంత బౌండరీలో ఉండాలి అన్నట్టుగా ఫిక్స్ చేసే ప్రాసెస్ని మనం డీలిమిటేషన్ అంటాం. ఇందులో ఎస్సీస్కి, ఎస్టీస్కి కూడా సీట్స్ని డిటర్మైన్ చేసి పెడతారనమాట. మరి ఇక్కడ మనం గమనించాలి, డీలిమిటేషన్కి సంబంధించి ఇప్పటిదాకా 1952లో ఒకసారి, 1963లో ఒకసారి, 1973లో ఒకసారి, 2002లో ఒకసారి ఈ నియోజకవర్గాల పునర్విభజన అన్నటువంటిది జరిగింది. అయితే మన రాజ్యాంగంలోకి వచ్చేసరికి లోక్సభలో ఈ సీట్స్ అలొకేషన్ అన్నటువంటిది ప్రతి స్టేట్లో పాపులేషన్ బేసిస్ మీదుగా ఉండాలి అన్నట్టుగా, అంటే అన్ని స్టేట్స్కి సంబంధించి చూసుకుంటే ఈక్వల్గా ఉండేలాగా ఆ రేషియో అన్నటువంటిది సీట్స్ ఉండాలి అన్నట్టుగా నిర్ణయించారు. కాకపోతే ఏమైంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ పాపులేషన్ ఉండేటప్పటికి ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. సో ఈ కాన్సిక్వెన్స్ని తీసేయాలన్నట్టుగా 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ప్రకారం ఏం చేశారు, లోక్సభ సీట్ల అలొకేషన్ని ఫ్రోజ్ చేసి పెట్టారనమాట. సో 2000వ సంవత్సరం వరకు దీన్ని ఫ్రోజ్ చేసి అలాగే ఉంచాలి అన్నట్టుగా పెట్టారు. దాని తర్వాత 2001లో 84th అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు. దాని ప్రకారం ఈ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ని రీఅడ్జస్ట్ చేయాలి, అది కూడా 1991 సెన్సెస్ని బేస్ చేసుకుని అన్నట్టుగా అన్నారు. ఆ తర్వాత మళ్ళీ 2003వ సంవత్సరంలో 87th అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకొచ్చి దాని ప్రకారం 1991 సెన్సెస్ కాదు, 2001 సెన్సెస్ ప్రకారం కాన్స్టిట్యుయెన్సీస్ని డీలిమిటేషన్ చేయాలన్నట్టుగా అన్నారు. కానీ ఇక్కడ మనం గమనిస్తే మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 82 ప్రకారం పార్లమెంటే ప్రతి సెన్సెస్ తర్వాత డీలిమిటేషన్ యాక్ట్ని తీసుకురావాల్సి ఉంటుంది. అంతేకాదు మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 ప్రకారం టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ని ప్రతి సెన్సెస్ తర్వాత డీలిమిటేషన్ యాక్ట్ ప్రకారం డివైడ్ చేయటం జరుగుతుంది. సో ఈ రెండు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఆర్టికల్ 82, ఆర్టికల్ 170 అన్నటువంటిది. అట్లానే ఇక్కడ ఇంకొకటి గమనించాలి, అసలు డీలిమిటేషన్ ఎందుకు తీసుకురావాలన్నప్పుడు ఒకటి రిప్రజెంటేషన్, అంటే పాపులేషన్ చేంజ్ అవుతున్నప్పుడు నెంబర్ ఆఫ్ సీట్స్ని అడ్జస్ట్ చేయటం అన్నటువంటిది కూడా ఫెయిర్గా ఉండాలి. సో ఫెయిర్ రిప్రజెంటేషన్ అన్నటువంటిది లోక్సభలో అలాగే లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో ఉండాలి. అంతేకాదు మనకి డెమోక్రటిక్ ప్రిన్సిపల్ ఒకటి ఉంది, ఏమని, 1 సిటిజన్ 1 ఓట్ 1 వాల్యూ అని, అంటే ఒక పౌరుడు ఒక ఓటు ఒక విలువ అన్నట్టుగా. సో అది ఎన్ష్యూర్ చేయాలి. ఎస్సీ ఎస్టీస్కి సీట్స్ రిజర్వ్ చేయాలి, అలాగే సీట్స్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి, అంటే ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ అనేసి ఉంటుంది. అంటే డిఫరెంట్ రీజియన్స్ ఉంటారు, డిఫరెంట్ పాపులేషన్ ఉంటారు, కాబట్టి ఒక స్పెసిఫిక్ ఏరియాలో ఓవర్ రిప్రజెంటేషన్ ఉండకూడదు, అలాగే అండర్ రిప్రజెంటేషన్ కూడా ఉండకూడదు. అలాగే ఫెడరలిజం అంటే ఏంటి, మనకి ఫర్ ఎగ్జాంపుల్ వివిధ రకాల రీజియన్స్ ఉన్నాయి, సో హార్మోనీని మెయింటైన్ చేయాలి. పాపులేషన్ బేస్డ్ రిప్రజెంటేషన్కి ఫెడరల్ కన్సిడరేషన్స్కి మధ్య ఒక బ్యాలెన్స్ అన్నటువంటిది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అట్లానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సదర్న్ స్టేట్స్ చాలా వరకు పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ని తీసుకుంటున్నాయి. మరి పాపులేషన్ తక్కువ ఉంది కదా, సీట్స్ తక్కువ ఇస్తాము అంటే రిప్రజెంటేషన్ కూడా తక్కువైపోతుంది కదా. కాబట్టి ఇలాంటి కన్సర్న్స్ అన్నీ ఉన్నాయి, రీజనల్ డిస్పారిటీస్ అనేవి ఉన్నాయి, ఫండింగ్ సరిగ్గా ఉండదు. అంటే ఏంటి, పాపులేషన్ని బట్టి ఫండింగ్ ఇస్తారు ఫినాన్స్ కమిషన్, సో దాన్ని బట్టి, అలాగే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్కి ఎఫెక్ట్ అవుతున్నాయి. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి బెస్ట్ ప్రాక్టీస్ని తీసుకురావాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంది. నాట్ ఓన్లీ పాపులేషన్ని మాత్రమే కన్సిడర్ చేయకూడదు అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించి. ఇరాన్ ఇజ్రాయెల్ రీసెంట్గా ఏమైంది, హమాస్కి సంబంధించినటువంటి నేతని ఇజ్రాయెల్ చంపేసినటువంటి నేపథ్యంలో ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేయబోతోంది అన్నటువంటి న్యూస్.
మరి అందులో భాగంగా ఏంటి, ఇరాన్ ఏ క్షణంలో అయినా ఇజ్రాయెల్ మీద దాడి చేయొచ్చు. సో ఇరాన్కి అమెరికాకి పడదు. యుఎస్ఏ ఏం చేస్తోంది, ఇజ్రాయెల్కి ఒక సబ్మెరైన్ని, అది కూడా న్యూక్లియర్ సబ్మెరైన్ని పంపిస్తోంది. సో ఇటేంటి అంటే యుద్ధ వాతావరణం వస్తే ఎలా అన్నట్టుగా రెండు దేశాలు కూడా సన్నద్ధంగా ఉంటున్నాయన్నమాట. మరి ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ అన్నటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఇజ్రాయెల్, ఇటు పైన లెబనాన్ అన్నటువంటిది కావచ్చు, ఇటు వచ్చేసరికి గాజా అన్నటువంటిది కావచ్చు, కింద ఇటు పక్కన జోర్డాన్ పక్కన పెడితే ఇటు మనం చూస్తే ఇంకొంచెం దూరంలో ఇటు ఇరాన్ అన్నటువంటిది కావచ్చు, అలాగే ఇంకొంచెం ఇక్కడంతా సౌదీ అరేబియా కదా, ఆ సౌదీకి కింద ఇటు యెమెన్ అన్నటువంటిది కావచ్చు, ఇటు పక్క అంతా ఏంటిది రెడ్ సీ, అవునా, రెడ్ సీ అన్నటువంటిది కావచ్చు. సో ఈ ప్రాంతం, సో ఇదంతా కూడా మనకి ఇప్పుడు పశ్చిమాసియా అంతా కూడా ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఉంది. ఆల్రెడీ ఇక్కడ మనం గమనించాలి, అమెరికా, ఖతార్, ఈజిప్ట్ వీటి మధ్యవర్తిత్వంలో ఆల్రెడీ కాల్పుల విరమణ అన్నటువంటిది ఇరాన్కి, లెబనాన్కి వీటన్నిటికీ మధ్య జరుగుతూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇజ్రాయెల్ అన్నటువంటిది మళ్ళీ ఇరాన్తో వార్ చేయటం, ఆల్రెడీ లెబనాన్ ఇజ్రాయెల్ మీద కాల్పులు జరుపుతూ ఉండటం, ఇజ్రాయెల్ మళ్ళీ లెబనాన్ మీద తిరిగి దాడులు చేస్తూ ఉండటం, గాజాకి ఇజ్రాయెల్కి మధ్య, అలాగే యెమెన్కి సంబంధించిన హౌతీ రెబెల్స్కి ఇజ్రాయెల్కి మధ్య, ఇప్పుడు ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య. సో ఇజ్రాయెల్ అన్నటువంటిది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అని మనం చెప్పచ్చు. నెక్స్ట్ చూడండి, ఉక్రెయిన్లో ఇంకా చెప్పాలి అంటే యూరోపియన్ యూనియన్లోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రాల్లో ఒకటైనటువంటి జపోరిజియా, ఈ జపోరిజియా అణు విద్యుత్ కేంద్రంలో మంటలు అన్నటువంటివి రావటం జరిగింది. నల్లని పొగలు ఇవన్నీ వచ్చాయి. దాని మీద ఇటు రష్యా, ఇటు ఉక్రెయిన్, మీరంటే మీరు అన్నట్టుగా చెప్పుకోవటం ఇవన్నీ జరిగాయి. కానీ ఇక్కడ ఒకటి గమనించాలి, మళ్ళీ గనక న్యూక్లియర్ డిజాస్టర్ ఏదైనా వస్తే ఆ న్యూక్లియర్ డిజాస్టర్ నుంచి ఆ ప్రాంతం కావచ్చు, అలాగే అక్కడ ఇంకొకటి గమనించాలండి, ఇప్పుడు ఒక యుద్ధం కావచ్చు, లేదంటే ఒక న్యూక్లియర్ డిజాస్టర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దీనివల్ల అక్కడ ఎన్విరాన్మెంట్ అన్నటువంటిది చాలా ఇంపాక్ట్ అవుతుంది. వాటర్, ఎయిర్ పొల్యూషన్, అక్కడ ఉన్నటువంటి ప్లాంట్స్, యానిమల్స్ ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అవుతాయి. అలాగే హ్యూమన్స్ ఇంపాక్ట్ అవుతారు, అవునా, హ్యూమన్ హెల్త్ అన్నటువంటిది ఇంపాక్ట్ అవుతుంది. అంతేకాదు అక్కడ ఆస్తి నష్టం, వెల్త్ అన్నటువంటిది నష్టపోతాము. సో ఇలాగ అన్ని రకాల ఫ్యాక్టర్స్ ఇందులో ఉంటాయి. కాబట్టి ఏదైనా ఒక పని చేస్తున్నామంటే దాని పరిణామాలు ఎలా ఉంటాయని ఆలోచించుకోవటం అన్నటువంటిది ఉత్తమమైనది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, తుర్కియే. ఇంతకుముందు టర్కీ అనేవాళ్ళం, ఇప్పుడు తుర్కియే అంటున్నాం. తుర్కియేలో 13,000 ఏళ్ల సంవత్సరం నాటి ఒక రాతి క్యాలెండర్, స్టోన్ క్యాలెండర్ అన్నటువంటిది బయటపడింది. మరి తుర్కియేలో ఉన్నటువంటి గోబెల్కి టేపే అన్నటువంటి ప్రాంతం దగ్గర ఈ యొక్క పురావస్తు శాస్త్రవేత్తలు ఈ క్యాలెండర్ని కనుక్కున్నారనమాట. దీని మీద సూర్యచంద్రులకు సంబంధించినటువంటి గుర్తులున్నాయి, ఇంకొన్ని చిహ్నాలు కూడా ఉన్నాయి. మరి ఇక్కడ ఒక ఆలయం అన్నటువంటిది 13,000 ఏళ్ల నాటిది ఉంది. దాని రాతి స్తంభం మీద ఉన్నటువంటి గుర్తులు అప్పటి సూర్యచంద్రుల యొక్క కాలాలకు సంబంధించినవి. అలాంటి ఈ చిహ్నాల్ని దాదాపు 10,850 BCలో చెక్కి ఉంటారు అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. మరి ఈ స్తంభం మీద దాదాపు 365 వి ఆకారపు చిహ్నాలు అన్నటువంటివి ఉన్నాయి. అందులో ఒక్కొక్క వి ఒక్కొక్క రోజును సూచిస్తోంది. అందులో 12 చంద్ర నెలలు అదనంగా 11 రోజులు ఉన్నాయి. అంతేకాదు ఒక పక్షి లాంటి ఆకారం అన్నటువంటిది ఉంది. దాని చుట్టూ ఒకే విధమైనటువంటి వి ఆకారపు చిహ్నాలు అన్నటువంటివి ఉన్నాయి. అవి అప్పటి కాలాల్ని సూచిస్తూ ఉన్నాయి అన్నట్టుగా ఇక్కడ కనుక్కున్నారనమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, కేంద్ర గణాంకాల శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సామాజిక గణాంక విభాగం అన్నటువంటిది రీసెంట్గా ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2023 అనే పేరుతో ఒక రిపోర్ట్ విడుదల చేసిందనమాట. మరి ఈ రిపోర్ట్ ప్రకారం మనం చూస్తే 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో 48.5% మహిళలు ఉన్నారు. మరి 2036వ సంవత్సరానికి వచ్చేసరికి 48.8% మహిళలతో 152.2 కోట్ల మంది మన భారత జనాభా ఉండబోతోంది. అదే సమయంలో 15 ఏళ్ల లోపు వయసున్న వాళ్ళ సంఖ్య తగ్గబోతోంది. దానికి ప్రధాన కారణం ఏంటి అంటే సంతాన సాఫల్యం తగ్గిపోవటం. అదే టైంలో 60 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళ సంఖ్య అంటే వృద్ధుల సంఖ్య అన్నటువంటిది పెరగబోతోంది. దానివల్ల జనాభా పిరమిడ్లో చాలా మార్పులు అన్నటువంటివి రాబోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలా ట్రయాంగిల్ షేప్లో ఉండేటటువంటిది ఇలా బెల్ ఆకారంలో మారబోతోంది. సో ఎలా ఉంటుంది జనాభా పిరమిడ్కి సంబంధించి, పాపులేషన్ పిరమిడ్ అంటాం.
అందులో ఈ గ్రాఫ్ని చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ గమనించాలి, 2036 నాటికి జనాభా 152.2 కోట్లకు చేరబోతోందని అంచనా వేశారు. అలాగే 2036 నాటికి పనిచేసే వయసున్నటువంటి జనాభా పెరుగుతుంది. మళ్ళీ 2036కి వచ్చేసరికి 64% అది పెరుగుతుందన్నమాట. ఇప్పుడు 60% ఉండేది 64%కి పెరుగుతుంది. అలాగే మహిళల నిష్పత్తి పెరుగుతుంది, పట్టణ జనాభా పెరుగుతుంది, గ్రామీణ జనాభా అన్నటువంటిది కూడా పెరగబోతుంది. అంటే జనాభా పెరుగుతారు కాబట్టి ఇటు పట్టణాల్లోనూ ఇటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా పెరగబోతున్నారు. అలాగే 10 నుంచి 14 ఏళ్ల వయసు ఉన్నటువంటి వాళ్ళు అత్యధికంగా ఇప్పుడు 2011లో ఉంటే 2036లో 35 నుంచి 39 ఏళ్ల వయసు ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య అత్యధికంగా ఉండబోతోంది. ఇవన్నీ కూడా సామాజిక గణాంక విభాగం విడుదల చేసినటువంటి ఈ రిపోర్ట్ ప్రకారం. నెక్స్ట్ చూడండి, చైనా అక్కడి సరుకు రవాణా అవసరాల కోసం అతిపెద్ద అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ UAVని తొలిసారిగా పరీక్షించింది. ఇందులో 2 ఇంజన్లు ఉన్నాయన్నమాట. ఏకంగా ఇది 2 టన్నుల పేలోడ్లను మోసుకెళ్లగలుగుతుంది. అయితే ఇప్పుడు ప్రయోగించినటువంటి పరీక్షలో 20 నిమిషాల పాటు ఈ UAV అన్నటువంటిది గాల్లో ఎగిరింది. దీని పొడవు చూడండి 16 మీటర్లు, ఎత్తు 15 అడుగులు. అంతేకాదు ఇది దాదాపు 700 కేజీల బరువుని 520 కిలోమీటర్ల దూరం మోసుకెళ్లగలిగింది. అయితే 2 టన్నుల పేలోడ్తో ఇది 2000 కిలోమీటర్లు ప్రయాణించగలదు అన్నట్టుగా అంచనా. అయితే రీసెంట్గా చైనా గవర్నమెంట్ ఏం చేసింది, లో ఆల్టిట్యూడ్ ఎకానమీ అంటే ఏంటి, తక్కువ ఎత్తులో కార్యకలాపాలు నిర్వహించేటటువంటి ఒక ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయాలన్నట్టుగా నిర్ణయించింది. అది 2030వ సంవత్సరం వచ్చేసరికి 4 రెట్లు పెరిగి ఇప్పుడున్నటువంటి దానికన్నా $270 బిలియన్ చేరుకుంటుంది అనేసి అంచనా. మరి దాంట్లో ఇప్పుడు ప్రయాణికుల్ని, సరుకుల్ని వీటన్నిటిని రవాణా చేయాలన్నటువంటి లక్ష్యంలో భాగంగానే ఇలా వివిధ రకాల డ్రోన్లని ఉత్పత్తి చేస్తుంది. నెక్స్ట్ చూడండి, మన దేశంలో సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచడం కోసం ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్కీమ్ PM సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అన్నటువంటిది. మరి ఇందులో భాగంగా ఆదర్శ సౌర గ్రామం అన్నటువంటి కాంపోనెంట్ని అమలు చేయటం కోసం కార్యాచరణని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. దీని ప్రకారం ఏంటి, మన దేశంలో గ్రామాలు సౌర విద్యుత్ని వినియోగించుకోవాలి. అలాగే ఇంధన అవసరాల్లో మనం స్వయం ప్రతిపత్తిని అంటే సెల్ఫ్ రిలయన్స్ని పొందాలి అన్నటువంటిదే ఈ పథకం యొక్క లక్ష్యం. మరి ఇక్కడ గమనించాలి, ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అంటున్నాం. దీని ద్వారా ఏంటి, 1 కోటి ఇళ్లలో రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ని నెలకొల్పటం ద్వారా ప్రతి ఇంటికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్ని అందించటం, ఎక్స్ట్రా విద్యుత్ ఏదైతే ఉంటుందో దాన్ని గ్రిడ్కి అనుసంధానించటం, దాని ద్వారా వాళ్ళకి ఎక్కువ ఆదాయం వచ్చేలాగా చూడటం, అలాగే నాన్ రెన్యూబుల్ ఎనర్జీ నుంచి మనం రెన్యూబుల్ ఎనర్జీకి షిఫ్ట్ అవ్వటం, దాని ద్వారా 2070వ సంవత్సరానికల్లా నెట్ జీరోని చేరుకోవటం అన్నటువంటిది మన ముందున్న ప్రధాన లక్ష్యాలు. మరి ఇక్కడ నెక్స్ట్ చూడండి, భూ పరిశీలన ఉపగ్రహం లేదా అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అనేసి పిలుస్తుంటాం, EOS అనేసి. EOS 08 ఉపగ్రహాన్ని త్వరలోనే ఇస్రో ప్రయోగించబోతోంది. మరి అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ దీన్ని రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్. సో వివిధ రకాల పర్పసెస్ కోసం ఈ యొక్క రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ లేదా అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ని వినియోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, భూమి మీద అటవీ విస్తీర్ణం ఎలా ఉంది, భూమి మీద ఎంత శాతంలో ఇప్పుడు ఎంత ఏరియాలో వరదలు అన్నటువంటి వచ్చాయి, లేదా ఒక డిజాస్టర్ జరిగింది దాని ప్రభావం ఎంతవరకు ఉంది, సో పెస్ట్ అన్నటువంటిది విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది దాని ప్రభావం ఎలా ఉంది, ఒక వాల్కనో అన్నటువంటిది ఇప్పుడు బర్స్ట్ అయింది సో అది ఎలా ఉంది, కరువు కాటకాలు వచ్చాయి అది ఎంతవరకు స్ప్రెడ్ అయ్యాయి, సైక్లోన్ ఉంది దాని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంది. సో ఇలాగా మన భూమిని పరిశీలించటం కోసం వివిధ రకాల ఉపగ్రహాలని మనం ప్రయోగిస్తూ ఉంటాం. అందులో భాగంగానే ఈ యొక్క అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 08 అన్నటువంటిది. దీనిని ఇంకొకటి గమనించాలి, ఇక్కడ చూడండి, స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ SSLV D3 ద్వారా ప్రయోగించబోతున్నారు. సో ఇక్కడ ఏంటి, మనకు కన్వెన్షనల్గా PSLV, GSLV వీటి ద్వారా పెద్ద పెద్ద శాటిలైట్స్ని మనము ప్రయోగిస్తూ ఉంటాం. అందులో ఎక్కువగా PSLVని వాడతాం. PSLVనే మనం వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అని కూడా పిలుస్తూ ఉంటాం, అవునా, వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అని. కానీ రీసెంట్గా ఇస్రో ఏం చేసింది, SSLV స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. సో తక్కువ బరువు ఉండేటటువంటి ఉపగ్రహాన్ని తక్కువ ఎత్తులో ఉన్నటువంటి కక్షలకి ప్రయోగించడం కోసం స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ని ఉపయోగిస్తున్నారు. దీనివల్ల మనకి ఖర్చు అన్నటువంటి తగ్గుతుంది, అలాగే తయారు చేసే సమయం అన్నటువంటిది కూడా చాలా వరకు తగ్గుతుంది. ఇది దీనివల్ల ఉండేటటువంటి మేజర్ బెనిఫిట్. నెక్స్ట్ చూడండి, డెంగీ వ్యాధికి సంబంధించి ఏదైతే టీకాని రూపొందించారో
దాని పేరేంటి, క్యూడెంగా అన్నటువంటి ఈ యొక్క టీకా వ్యాధి కేసుల్ని తగ్గించడంలో 50% పైగా సమర్థతని చాటింది అన్నట్టుగా తేలింది. మరి శరీరంలో దీని ప్రభావం అన్నటువంటిది ఎక్కువ కాలమే ఉంది, మానవులకి ఇది సురక్షితమే అన్నట్టుగా రీసెంట్గా పరిశోధనలో వెల్లడైంది. దాదాపు 19 అధ్యయనాల్ని సమీక్షించిన తర్వాత ఈ టీకాకి సంబంధించి ప్రపంచంలోనే తొలి సమగ్ర సమీక్ష కూడా ఇదే అన్నట్టుగా వాళ్ళు చెప్పారు. మరి ఈ నేపథ్యంలో గుర్తుంచుకోవాలి, క్యూడెంగా అన్నటువంటిది ఏ వ్యాధికి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి అంటే రూపొందించినటువంటి టీకా అంటే డెంగీకి సంబంధించి. మరి డెంగీ దేని ద్వారా వ్యాపిస్తుంది? ఇది వైరల్ ఇన్ఫెక్షనా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా, పారాసైటికా, ఫంగల్ ఇన్ఫెక్షనా? సో దేని ద్వారా డెంగీ అన్నటువంటిది వస్తుంది అన్నటువంటిది కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ చూడండి, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మన దేశంలో పొగాకు నియంత్రణకి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించింది అంటే బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అయినటువంటి పివి సింధు. ప్రపంచ పాల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున నిర్వహిస్తారు అంటే జూన్ 1వ తేదీన. 2024 జూలై 31న జార్ఖండ్కి 12వ గవర్నర్గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? కేంద్ర మాజీ మంత్రి అయినటువంటి సంతోష్ కుమార్ గాంగ్వర్. భారత బాస్కెట్బాల్ సమాఖ్య, బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, కోర్వస్ అమెరికన్ అకాడమీ సహాయంతో రీసెంట్గా ఏ నగరంలో జాతీయ బాస్కెట్బాల్ అకాడమీని ఏర్పాటు చేసింది అంటే ముంబైలో. మరి మొదటి అకాడమీ మణిపాల్ యూనివర్సిటీలో ఏర్పాటు చేశారనమాట. నెక్స్ట్ చూడండి, 2024 జూలై 30న ఏ రాష్ట్ర అసెంబ్లీ ప్రొహిబిషన్ ఆఫ్ అన్లాఫుల్ కన్వెన్షన్ ఆఫ్ రిలీజియన్ అమెండ్మెంట్ బిల్ 2024ని ఆమోదించింది అంటే ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ చూడండి, మన ప్రధాని నరేంద్ర మోదీ 109 హై ఈల్డింగ్ అలాగే క్లైమేట్ రెసిస్టింగ్ వెరైటీస్ ఆఫ్ క్రాప్స్ని లాంచ్ చేయటం జరిగిందనమాట. సో ఎక్కువ దిగుబడులను ఇస్తూ ప్రస్తుతం మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉండేటటువంటి 109 రకాల వంగడాల్ని ఇప్పుడు లాంచ్ చేశారు. నెక్స్ట్ చూడండి, రీసెంట్గా 142nd ఐఓసీ సెషన్ అన్నటువంటిది ప్యారిస్లో జరిగింది. అందులో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కౌన్సిల్ ప్రెస్టీజియస్ ఒలింపిక్ ఆర్డర్ని ఇండియన్ షూటర్ అయినటువంటి అభినవ్ బింద్రాకి అవార్డు చేయటం జరిగింది. మరి దీన్ని 1975వ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేశారు. ఇండియన్ ఒలింపిక్ కౌన్సిల్ ఇచ్చే హైయెస్ట్ ఆనర్ వచ్చేసరికి ఈ ఒలింపిక్ ఆర్డర్ అన్నటువంటిది. నెక్స్ట్ చూడండి, టీవీ సోమనాథన్. ఈయన రీసెంట్గా క్యాబినెట్ సెక్రటరీగా అపాయింట్ చేయబడ్డారు 2 సంవత్సరాల కాలానికి గాను. మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముకి రీసెంట్గా టైమూర్ లెస్టేకి సంబంధించినటువంటి హైయెస్ట్ ఆర్డర్ ఏంటది, గ్రాండ్ కాలర్ ఆఫ్ ద ఆర్డర్ అన్నటువంటిది వచ్చిందనమాట. అది ఆ దేశం యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డ్. నెక్స్ట్ చూడండి, ఆరోగ్య సంరక్షణ వృత్తుల చట్టం. ఆరోగ్య సంరక్షణ రంగానికి సంబంధించి అనుబంధ వృత్తులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన చట్టం అన్నటువంటిది ఇంకా అమల్లోకి రాలేదు. ఇక్కడ ఏమైంది అంటే జాతీయ వైద్య కమిషన్ కావచ్చు, భారత దంత వైద్య మండలి కావచ్చు, ఇతర నియంత్రణ మండలి ఉంటాయి కదా, వాటి పరిధికి బయట ఏవైతే ఆరోగ్య సంరక్షణ అనుబంధ వృత్తులు ఉంటాయో వాటికి సంబంధించి రాష్ట్ర స్థాయి మండలిని ఏర్పాటు చేయండి అన్నట్టుగా 2021లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. కానీ ఇప్పటిదాకా అది అమలు కాలేదు. మరి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు అక్టోబర్ 12వ తేదీ వరకు దీన్ని అమలు చేయటానికి గడువుని ఇచ్చిందనమాట. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.